ప్రంతి అయితే తన లవర్ అయిన ప్రశాంత్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేయడం చూసి ఏం ఏంటి డోర్ లాక్ అయి ఉంది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ప్రణతి. అలా చూసి షాక్ అయ్యి ఏంటి ఇప్పుడు ప్రశాంత్ లేడా, ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ కూడా కలవడం లేదే అని చెప్పేసి అయితే ప్రణతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక కిటికీల నుంచి అయితే చూస్తూ ఎవరూ లేకపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రణతి. అలా బాధపడుతూ ఇక ఏం చేయలేక ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళాడు, వస్తానని చెప్పాను కదా అని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ప్రణతి అయితే ప్రశాంత్ ఉన్న డోర్ దగ్గర కూర్చొని అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేసరికి అది ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను అందరినీ వదులుకొని వచ్చాను, ఈ ప్రశాంత్ నమ్ముకొనే వచ్చాను, ఇతను ఇప్పుడు లేడు అని చెప్పేసి ప్రణతి అయితే అక్కడే ఉన్న డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ప్రణతి ఉన్న పక్క ఫ్లాట్కి అయితే ఒక ఫ్యామిలీ వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎవరు నువ్వు అని అడిగేసరికి ప్రశాంత్ లేడా అనేది అడుగుతూ ఉంటుంది. నేను ప్రశాంత్ కోసం వచ్చాను అని అడిగేసరికి తన మొన్నే ఫ్లాట్ ఖాళీ చేస్తానని చెప్పి వాండర్కి చెప్పేసి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నీకు ఆ విషయం తెలియదా, నువ్వు అబ్బాయికి ఫోన్ చేసి రావాల్సిందే అనేది అంటూ ఉంటాడు. ఫోన్ చేశాను కానీ కలవడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఫోన్ కలవడం లేదా, అయితే మీ ఇంటికి వెళ్ళిపోయమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళతో మాట్లాడు, తను ఎక్కడున్నాడో వెతికి తీసుకొస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రణతి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ప్రణతిని చూసి నువ్వు ఈ పరిస్థితిలో వచ్చావో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఇప్పుడు చక్కగా మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటే మంచిది, నాకే అదే కరెక్ట్ అనిపిస్తుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు ఆ అబ్బాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ప్రణతి అయితే షాక్ అయ్యి ఏం చేయలేక బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు ఆడిన మాటలకి ప్రశాంత్ చేసి